వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలా రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. దాన్ని అమ్మేస్తున్నారు పోస్కో వాళ్ళకో, లేదంటే అదానీకో, లేదంటే ఇంకొకళ్ళు వస్తారు, లేదంటే లక్ష్మీ నివాస్ మిట్టల్ అంటే ఆర్సిలస్ మిట్టల్ వీళ్ళందరూ వచ్చి విశాఖను కొనేస్తారు. కురుపవన్ రాజులు ఇచ్చినటువంటి భూములు ఏమైపోతాయి, అక్కడ నివాసితులకు ఏమైపోతాయి, లేదంటే ఇప్పుడు జెన్జీ కొత్తగా మనం మాట్లాడుకునేటువంటి ఈ జెన్జీ బ్యాచ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వచ్చేసి ప్రభుత్వం మీద దాడి చేసేయండి, మనమే కాపాడుకోవాలి స్టీల్ ప్లాంట్ ని, అసలు ఎవరు అండర్లో ఉండడానికి వీలు లేదు అన్నటువంటి వివరాలు. అండ్ గతంలో చూసుకున్నాం మనం, రాష్ట్ర ప్రభుత్వమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కొనుక్కోవాలి, కొనేసి మన అండర్లోనే ఉండాలి అన్నటువంటి డిమాండ్స్ ఇవన్నీ. రీసెంట్ పాస్ట్ గా మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎలా అన్నటువంటి డైలాగ్ ఒకటి, 11,400 కోట్లు, దాదాపు 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎయిడ్, మరి విశాఖపట్నానికి ఉన్నటువంటి అప్పులు ఎన్నో 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 ఉన్నాయి. మనం చూసే ఈ రాయి ఈ స్టీల్ బార్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎన్ని సెంటిగ్రేడ్ ఆఫ్ హీట్ దగ్గర అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలు పనిచేస్తూ ఉంటారు. విశాఖపట్నానికి ఉన్నటువంటి ఆస్తులు ఎంత, విశాఖపట్నానికి ఉన్నటువంటి అప్పులు ఎంత, అదే స్టీల్ ప్లాంట్కి. వీటన్నిటితోటి రోజుకు ఒక యుద్ధమే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పైన ఉన్నటువంటి మినిస్టర్లు, సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆఖరికి మీరు నేను అందరూ కూడా రోజు దీని మీద కొట్టేసుకోవడమే. ఇంతకీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉంటుందా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఇంకా శతాబ్దాల పాటు వినిపిస్తుందా? లేదు దీనికి ఇక్కడికే చర్మగీతం పాడడానికి ప్రయత్నిస్తున్నారా అంటే దీని మీద రోజుకో రకమైనటువంటి స్టోరీలు మనం వింటూనే ఉన్నాం. ఇవాళ ఆ స్టోరీలన్నింటినీ కూడా బ్రేక్ చేసి అసలు వాస్తవంలో ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్ గ్యాప్, సమాచార లోపం వల్ల ఈ నష్టాలు కానీ లేదంటే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కానీ ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ మనదేనా కాదా, ఇవన్నీ కూడా కొన్ని ఎపిసోడ్ల రూపంలో తెలుసుకుందాం. వీటన్నిటినీ మన ముందు సాక్ష్యాధారాలతో సైతం మన ముందు ఉంచడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెఫీ జాయింట్ సెక్రటరీ శ్రీ కేవిడి దుర్గా ప్రసాద్ గారు. సరే, ఈ పోస్టులు ఇవన్నీ పక్కన పెడితే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం విశాఖ స్టీల్ ప్లాంట్ తోటి ఆయనకుంది. ఆయన అడిగి మొత్తం వివరాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్, ఈ పేపర్లు చూసారా? ఇవేమి చందమామ కథలు లేదంటే దీంట్లో చిన్న చిన్న చిట్టాపద్దులు ఇవేం లేవండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఇటీవల కాలంలో ఏం జరుగుతోంది, ఏం చెప్పాలన్న దాని మీద మొన్న మినిస్టర్ గారిని కలిసి ఎంపీ శ్రీభరత్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో ఇది చిన్న పార్ట్ మాత్రమే. మొత్తం చరిత్రనంతా నెత్తిగేసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఉన్నది మన జనరేషన్స్ కూడా సరిపోవు. లెట్ us బ్రేక్ ఇట్. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఏంటి ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం ఎలా జరిగింది, మంత్రి గారు ఏం చెప్పారు, ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కి శుభవార్త లాంటిది ఏమైనా ఉందా లేదంటే డేంజర్ సిగ్నల్సా? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీకు సభాముఖంగా అంటే మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను మరొకసారి. ఎందుకంటే సార్, ఒక తీవ్రమైన మనోవేదన మేము పడుతున్నాం. ఇది 4 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. మాకు మైండ్స్ లేదనే విషయం మీద మేము గత 15-20 సంవత్సరాల నుంచి మేము దానికి అనేక రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, అనేక మార్గాల్లో చేస్తున్నాం. మా స్ట్రగుల్ మేము చేసుకుంటూ మా ఫుడ్ మేము సంపాదించుకునే పరిస్థితుల్లో ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ వచ్చిందో అక్కడి నుంచి అనేక వందల వేల, ఇంకెక్కువ చెప్పాలేమో, అన్ని కథనాలు ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్ పాస్ట్లో జరిగిన గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన పాజిటివ్ వైబ్ నుంచి మళ్ళీ కూరుకుపోతున్నామన్న దశలో మేము ఢిల్లీ మినిస్టర్ గారు కలవటం కోసం వెళ్ళటం జరిగింది. పర్టికులర్గా భరత్ గారు, మా లోకల్ ఎంపీ గారు చాలా చొరవ తీసుకుని సుదీర్ఘంగా ఆయనతో చర్చించడానికి, మా ప్రాబ్లమ్స్ చెప్పడానికి, యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి మాకు అవకాశం కల్పించారు. అది చాలా పాజిటివ్ మేనర్లో జరిగింది. అట్లనే ఇతర మంత్రులను కూడా కలిసాం. మా ఇష్యూస్ మీద లేబర్ మినిస్టర్ గారిని కలిసాం, అట్లనే శ్రీనివాస్ వర్మ గారిని కలిసాం. భరత్ గారి ద్వారా మంత్రి గారిని కలవటం జరిగింది. రాబోయే రోజుల్లో డెఫినెట్గా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మేము అందరినీ కలవటం జరుగుతుంది సార్. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక ప్రశ్న సార్, భారతదేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. భద్రావతి అని కానీ, లేదంటే భిలాయ్, రూర్కేలా, బొకారో,
ఇలాంటివన్నీ. అలాగే మనకు ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఒక గ్రూప్ ఆఫ్ మొత్తం అన్నిటికి సంబంధించిన ఒక హెడ్ కింద మనకు అదొకటి ఉంది. వీటి మీద ఈ క్షణం దాకా నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా కూడా చర్చ అనేది కనిపించలేదు, వినిపించలేదు. బట్ ఎందుకు నా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాత్రమే ఇదేదో ప్రపంచ సమస్య అయిపోయింది, దీని చుట్టూ మాత్రమే తిరగడానికి, దీన్నే హైలైట్ చేయడానికి, ఇదర్ ప్లస్ ఆర్ మైనస్, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎందుకు కేవలం విశాఖ కేంద్రం అయిపోయింది? జనరలైజ్డ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ దీని వెనకాల ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా లాల్ బహదూర్ గారి శాస్త్రి గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదలయ్యి ప్రతిపాదన నుంచి దాదాపు 1990 అంతకు ముందు వరకు కూడా ఏదో వస్తోంది అన్నట్టుగా ఫేజ్ బై ఫేజ్ దశాబ్దాల తరబడి జరిగి 38 మందో కరెక్ట్ మీ 32 మంది ఆత్మ బలిదానాలతోటి, తిన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, ఇలా ఎంతో మంది గొప్ప వాళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళందరినీ తీసుకుని వచ్చిన తర్వాత సరే మాకంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అంటే ఇది ప్రత్యేకంగా తెలుగు వారి హక్కు అని మనం పెట్టుకున్న దానికి ఎందుకు ఇప్పుడు ఈ బ్యాడ్ ప్రాపగండా మొత్తం అంతా కేవలం విశాఖ సెంట్రిక్ గానే ఎందుకు జరుగుతుంది? అంటే సార్, దేశంలో మీరు చెప్పినట్లు ఫస్ట్ రౌర్కేలా వచ్చింది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. పండిట్ నెహ్రూ గారు ప్రధాని అయ్యాక మంది వ్యవసాయక దేశం అయినా కూడా ప్రతిదాన్ని మనం దిగుమతి చేసుకుంటే చాలా కష్టం అవుతుందనే ఉద్దేశంతో పర్టికులర్గా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేకపోతే అవ్వదు. స్టీల్ అనేది బ్యాక్ బోన్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఎనీ ఫీల్డ్ తీసుకోండి, స్టీల్ లేకుండా ఒక ఫీల్డ్ ఉందని చెప్పండి నాకు. ఇట్ మే బి ఎడ్యుకేషన్, బిల్డింగ్ కావాలి కదా, వాళ్ళు రావటానికి రోడ్డు కావాలి కదా, పిల్లలు రావడానికి, ఉండటానికి ఇళ్ళు కావాలి కదా. ఫర్ ఎవ్రీ డ్యామ్ థింగ్ స్టీల్ రిక్వైర్డ్ సార్. ఇది జంషెడ్జీ టాటా గారు బిఫోర్ ఇండిపెండెన్సే అది మనం బ్రిటన్ నుంచి తెచ్చుకోకూడదు, మనమే ప్రొడ్యూస్ చేయాలి, మన దగ్గర వనరులు ఉన్నాయని చెప్పి టాటా స్టీల్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆయన బిలాయి స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌర్కేలా, తర్వాత రష్యన్ సహకారంతో రౌర్కేలా బిలాయి చేసిన తర్వాత జర్మనీ సహకారంతో కూడా బొకారో, దుర్గాపూర్ ఇట్లాంటివన్నీ ఫ్రాన్స్, జర్మనీ, రష్యా వాళ్ళ టెక్నాలజీస్తో తెచ్చుకుని చేయటం జరిగింది. అవన్నీ కూడా గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ప్లాంట్స్. ఆ టైంలో అక్కడ అడవులు అక్కడ ఏమీ లేవు, మైన్స్ దగ్గరలో పెట్టేశారు అంతే. అక్కడ ఎవరు కావాలని అడిగిన వాళ్ళు లేరు, అది వస్తుందంటే అక్కడ అడ్డం పడిన వాళ్ళు లేరు. ప్లస్ టీ అమ్ముకోవడానికి వచ్చిన నేను ఒక కేరళ మేనేజర్ని నేను బిలాయ్ ట్రైనింగ్లో కలిసా. మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే నేను టీ అమ్ముకోవడానికి వచ్చాను. ఆ టైంలో 70,000 మంది తీసుకున్నారు ఎంప్లాయ్మెంట్. కనిపించిన వాళ్ళందరినీ ఎంప్లాయీస్గా తీసుకున్నారు. మా చిన్నప్పుడు కనిపించిన వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసే టైపు. కనిపించిన వాళ్ళందరికీ నువ్వు చేస్తావా రా అని చెప్పేసి పర్మనెంట్ జాబ్ ఇచ్చారు. వాటన్నిటికీ కూడా ఎక్కడా లేని చరిత్ర విశాఖ ఉక్కుకుంది. ఎందుకుంది అంటే ఇది ప్రజలు పోరాడి, నాకు తెలిసి సమైక్య రాష్ట్రంలో జయేంద్ర మూమెంట్ అయింది, తెలంగాణ మూమెంట్ అయింది, సపరేట్ ఉద్యమాలు జరిగినాయి. కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కలిపి చేసింది స్వాతంత్రోద్యమం తర్వాత కేవలం విశాఖ ఉక్కు మాత్రమే. ఇది ప్రజల జీవితం, ప్రజలందరితోనూ సెంటిమెంట్తో ముడిపడి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, భద్రావతి గురించి కూడా అయినాయి, ఇష్యూస్ అయినాయి. సేలం అయింది. సేలంలో అయితే ఒక 3 రోజులు ప్లాంట్ని దిగ్బంధం చేశారు. సేలంలో చాలా ప్రాపర్టీస్ని కాల్చారు, బస్సులను కాల్చారు. బట్ అక్కడెక్కడా కూడా అన్ని రాజకీయ పక్షాలు కలిపి చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర అది లేదు. అఖిల పక్షం అనేది నాకు తెలిసి 2004 వరకు 5 ఈవెన్ మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా అఖిల పక్షంగా కలిసాం. తర్వాత రీసెంట్ పాస్ట్లో నెక్స్ట్ జన్ అన్నారు కదా మీరు, ఈ జనరేషన్లో అది మనకి దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో అది లేదు. బట్ విశాఖ ఉక్కు అనేది మాత్రం ప్రజలందరితోనూ ముడిపడి ఉంది సార్. ఇది ప్రపంచవ్యాప్తంగా విశాఖ ఉక్కు వల్ల పైకి వచ్చిన ఫ్యామిలీస్ పిల్లలు ప్రపంచవ్యాప్తంగా సెటిల్ అయి ఉన్నారు. అట్లనే రాష్ట్రంలో ఇంచుమించు మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వరకు ప్రతి జిల్లా పరిషత్ స్కూల్ నుంచి మా విశాఖ ఉక్కు ఉద్యోగులు ఉన్నారు. నేను ఐ హెయిల్ ఫ్రమ్ కృష్ణా డిస్ట్రిక్ట్. అట్లనే నా స్కూల్ నుంచే 3 ఉన్నాం అండ్ డిఫరెంట్ స్థాయిలో. అట్లా ప్రతి ఊరు నుంచి ఉన్నారు. సో వీళ్ళందరి జీవితాలతో ముడిపడి ఉంది కాబట్టి ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే చెప్పినట్టు పొలిటికల్ దీంతో కూడా దీన్ని ఒక రకంగా వార్తల్లో ఉంచుతున్నారు. కరెక్ట్. సో ఇది విశాఖ ఉక్కు తాలూకు అది వచ్చిన నేపథ్యం అలాంటిది కాబట్టి దీని మీద మీరు అన్నట్టు అందరూ కూడా అంటే ఇందాక మీరు అన్నటువంటి పాయింటే, తమిళనాడులో జరిగినటువంటి సేలంకి సంబంధించి ఎంత గొడవలు జరిగినా ఏం చేసినా అది తమిళనాడుకి మాత్రమే కన్ఫైన్ అయ్యి అక్కడ ఆగిపోయాయి. అక్కడ ఏదో జరిగిపోయింది, లేదంటే దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదంటే అది క్లోజ్ చేసేస్తున్నారు,
లేదంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇలా అమ్మేస్తుందనో ఇటువంటిది దాని మీద లేదు. ఆ న్యూస్ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటిది అయితే లేదు. అలాగే ఇందాక మీరు చెప్పినటువంటి అనేక ఎగ్జాంపుల్స్ కూడా. బట్ పర్టికులర్ గా ఇక్కడ అఖిలపక్షం అన్నటువంటి పాయింట్ కాదు, కానీ ముందు నుంచి అందరూ చెప్తున్నటువంటిది ఒక పాయింట్, నా దగ్గర ముడి సరుకు నా దగ్గర లేదు. ఇందాక మీరే చెప్పారు రూర్కెలా బిలా ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఏంటంటే అప్పట్లో భారతదేశ జనాభా మంది ఎంత సార్, మహా అయితే 35 కోట్లు 40 కోట్లు. మొత్తం అంతా కూడా మనకున్నది మైనింగ్ చేసుకోవడానికి, లేదంటే ఐరన్ ఓర్ చేసుకోవడానికి. ప్రజల్లో పెద్దంత అవగాహన లేదు, మనకు అంత చదువులు కూడా లేవు, చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. సో అక్కడ ప్రొడక్షన్ మనదే అవ్వాలి, మన దేశపు ఉక్కే అవ్వాలి అన్నటువంటి సత్సంకల్పం వాళ్ళని నడిపించింది. ఆ కుటుంబాలు ఇప్పటికీ లబ్ధి పొందుతున్నాయి, బాగానే ఉంది. సో డౌన్ ద లైన్ ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకుంటూ మన విజ్ఞానాన్ని మనమే పెంచుకుంటూ వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఈ ముడి సరుకు లేదు అన్నది దశాబ్దాలుగా, అంటే మా తాతగారి దగ్గర నుంచి వింటూనే ఉన్నాం, మా నాన్నగారి నుంచి వింటున్నాం, ఇప్పుడు నా దగ్గర, రేపు పొద్దున్న నా తర్వాత తరం. ఉక్కు లేదు, ఉక్కుకి దానికి ముడి సరుకు లేదు. మరి ఇప్పుడు ఎవరిది ఈ పాపం అనుకోవాలి? అంటే ఇక్కడ ఒకటి జరిగింది సార్, విశాఖ ఉక్కు డిలే అవ్వటం వల్ల, ప్రాజెక్టు డిలే అవ్వటం వల్ల దీన్ని సెపరేట్ చేశారు, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని. యాక్చువల్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 1982 వరకు ఉన్నప్పుడు దీనికి గన్లు, దీనికి ఇచ్చారు, గన్లు ఉన్నాయి దీనికి. ఓకే. కానీ సెయిల్లో ఉన్నప్పుడు ఉన్నాయి దీనికి, ఇయర్ మార్క్ చేశారు. బ్లాక్ 4 and 5 అప్పుడు మైనింగ్ స్టార్ట్ అవ్వలేదు, విశాఖ ఉక్కు కోసం అని చెప్పి బయలుదేరాలో ఉంచారు. ఓకే. కానీ ఎప్పుడైతే సెయిల్ నుంచి విడిపోయిందో, ఆస్తి పంపకాలు అయిపోయినాయో, 2 పొలం విడగొట్టేశారు. అవతల వాడికి నీరు ఉంది, అవతల వాడికి నీరు ఇవ్వాలి, ఆ కాలువని, ఆ తూముని ఓపెన్ చేయాలన్నా మినిమం ఎవరు పట్టించుకోలేదు ఆ టైంలో. అయితే పట్టించుకోకపోవటానికి కూడా ఒక కారణం ఉంది. అసలు అప్పుడే విశాఖ ఉక్కును మూసేద్దామని అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడు భావించింది, ఆపేద్దామని. అప్పటి వరకు కోకౌన్ డిపార్ట్మెంట్ కట్టారు. సో దీన్ని ఫెర్టిలైజర్ కంపెనీ మార్చేద్దాం, ఫెర్టిలైజర్ కంపెనీ కన్నా చేసేద్దాం, దేశానికి ఫెర్టిలైజర్స్ అవసరం, స్టీల్ వర్కౌట్ కాదు, ఇంకొక 4,000 కోట్లు నేను పెట్టలేనన్నారు అప్పుడు ప్రధాని గారు. అప్పుడు మా చైర్మన్ అప్పుడు అహూజా గారు వెళ్ళి, లేదు స్టీల్ చాలా అవసరం ఉంది, ఇది తీర ప్రాంత స్టీలు, ఇది నిలబెట్టుద్ది అని ఆయన ఒప్పించి దీన్ని ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మైన్ కంపల్సరీ కావాలనేది ఆ రోజున అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే, విశాఖపట్నం వరకు నగర్నార్ నుంచి మన ఎన్ఎండిసి వస్తుంది, కిరండోల్ నుంచి వస్తుంది, ఒక 19 కిలోమీటర్ల రైల్వే అనేసి, అంటే ఇంటి పక్కన రైతు బజార్ ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ మనం పక్కనే ఇంకోటి కొత్తగా వేసి మళ్ళీ పంట దానికి ఇవన్నీ ఎందుకు, వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశం. నెక్స్ట్ అప్పుడు ఇంత మార్కెట్ లేదు సార్ బయట. మొత్తం మీద ఎన్ఎండిసికి అప్పుడు 2-3 ఉండేవాళ్ళు, అదర్ దాన్ మేము జపాన్ కాకుండా 1 or 2 ఉండేవాళ్ళు అంతే. సో అక్కడ మైనింగ్ అంతా కూడా మాకే వచ్చేది, జపాన్కి వెళ్ళేది మాకు వచ్చేది. వద్దంటే ఐరన్ ఓర్ ఇచ్చేవాళ్ళు. మేము ఒక స్టేజ్లో మీరు ఆపండి అనేవాళ్ళం, అంత ఐరన్ ఓర్ వచ్చేది. నెక్స్ట్ డిఫరెన్స్ కూడా పెద్దగా ఉండేది కాదు. అప్పుడు సపోజ్ 800కి మైనింగ్ అయితే మాకు 900కి ఇచ్చేవాళ్ళు. ఓకే. 2002లో ఎప్పుడైతే చైనా మార్కెట్ పెరిగిందో అప్పటి నుంచి ఐరన్ ఓర్ ఓపెన్ మార్కెట్లో మీకు పెరిగిపోయింది. అప్పుడు తీసుకుందాము అంటే అప్పుడు ఎన్ఎండిసి ఆల్రెడీ డిజిన్వెస్ట్ అయింది. వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళు ప్రాఫిట్ మేకింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వరు కదా. మాకు ఇంకొక దగ్గర ఇవ్వటానికి తర్వాత లేటర్ మైనింగ్ పాలసీలు మారిని, రాజకీయంగా కూడా వర్కౌట్ చేయలేకపోయారు. ఎందువల్ల చేయలేకపోయారు అనే దానికి చాలా, అప్పుడు ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది మాకు. ఆల్రెడీ ప్రాఫిట్స్ 2002-03లో ఎంప్లాయీస్ బాగా పనిచేసి 110% ప్రొడక్షన్ తీయటంతో, అదే టైంలో మార్కెట్ రైజ్ అవ్వటంతో 1,000 కోట్లు 2,000 కోట్లు ఒక స్టేజ్లో 3,000 కోట్లు కూడా ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు ఎవరు పట్టించుకోరు కదా. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇంకెందుకు మైన్ లేకపోయినా ప్రాఫిట్ వస్తుంది కదా, మీరు ఎక్స్పాన్షన్కి వెళ్ళండి అన్నారు. ఏ డెసిషన్స్ కూడా మా చేతిలో ఉండవు సార్. ఇంచుమించు గత 25 సంవత్సరాలుగా మేము ఎంప్లాయీస్గా మేము అడుగుతూనే ఉన్నాం. యూనియన్లు అడుగుతున్నాయి, ఆఫీసర్స్ అసోసియేషన్ అడుగుతుంది, అదర్ అసోసియేషన్స్ కూడా మాకు మైండ్స్ ఇమ్మని అడుగుతున్నారు. బట్ ఇవ్వలేని సిచ్యువేషన్ గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయి. ఓకే. ఎందుకంటే మైనింగ్ ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తాం సార్. అంటే ఇవ్వలేని సిచ్యువేషన్స్ కి గవర్నమెంట్లు వెళ్ళిపోయి అన్నారు. ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే, సెయిల్లో ఉన్నంత సేపు మాకు గనులు 4th and 5th బ్లాక్ బయలుడేలలో కేటాయింపు చేశారు, అవి మనకి రావాలి. యాక్చువల్లీ ఇక్కడ సెయిల్ నుంచి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్ నుంచి విడిపోవడానికి ఆ రోజు నుంచి మీరు చూస్తున్నారు కాబట్టి ఎంప్లాయీస్ కానీ, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చైర్మన్ దగ్గర నుంచి మిగతా వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరన్నా సార్ మాకు సెయిల్లో వద్దు, సెంట్రల్ గవర్నమెంట్లో మేము ఉండం, మీ పాలసీలు వేరున్నాయి, మా స్టేట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మేము ఇలా ఉన్నాం అని మీరు ఏమైనా చెప్పి మాకు డిమాండ్ పెట్టి సమ్మెలు, ధర్నాలు, కొట్లాట్లు ఇలాంటివి ఏమైనా చేసి మాకు సెయిల్ వద్దు ముర్రో అని చెప్పి మీరు ఏమైనా విడిపోయారా? అసలు సార్
RINL కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ అసలు సెయిల్ నుంచి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్గా విడిపోయింది అనటానికి ఆంధ్ర వాళ్ళు దాన్ని ఏమి డిమాండ్ చేయలేదు. ఎవరు డిమాండ్ చేస్తే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఎందుకు ఉంటుంది? టంగుటూరు ప్రకాశం ఇస్పాత్ నిగమ్మనో, దామోదరం సంజయ్ ఇస్పాత్ నిగమ్మనో, పొట్టి శ్రీరాములను, పొట్టి శ్రీరాములు ఇస్పాత్ నిగమ్మనో, ఇంకొకళ్ళ పేరు మన తెలుగు వాళ్ళ పేరు మానేసి ఒక హిందీ పేరు ఎందుకు వచ్చింది? అసలు ఇది ఎవరి నోటీసులో లేకుండా కేంద్రంలో ఆ రోజు ఉన్న అంటే సెయిల్ వాళ్ళు మేము కట్టలేము, ఇది ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందన్న నేపథ్యంలో దీన్ని విడదీశారనేది ఒక వాదన. ఓకే, సెయిల్ వాళ్ళు ఉత్తరాదిని మా డబ్బులు తీసుకుపోయి అక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ మేమే ఫర్దర్గా ఇంకోటి కట్టుకుంటాం కదా అనేది ఒక వాదన. ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ బట్ విడదీశారు. విడదీసినప్పుడు ఐరన్ ఓర్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే NMDC అసలు ఎవరు సార్, మీరు 71లో శంకుస్థాపన జరిగింది, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది వరకు? ఆల్మోస్ట్ ఆఫ్టర్ 80s. 77 గవర్నమెంట్ మారిన తర్వాత మొరార్జీ దేశాయ్ గారిలో బిజు పట్నాయక్ గారు 32 మంది త్యాగాలు ఒక ఎత్తు అయితే, తెన్నేటి విశ్వనాథం గారి విజను, తెన్నేటి విశ్వనాథం గారి పట్టుదల, తెన్నేటి విశ్వనాథం గారి లాబింగ్ వల్ల ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది సార్. మీకు మన్నవరం BHL, పోలవరం ఎప్పుడు సార్, ఎన్నిసార్లు చేశారు సార్ శంకుస్థాపన? ఇంకా స్టీల్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా. అలాగే స్టీల్ ప్లాంట్ కూడా స్టిల్ అలాగే ఉండేది. ఓకే, అలాగే అంటే మరి అది యుగోస్ ప్రాబ్లమా ఏంటా అనేది మరి ఒక టైంలో అసలు ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి, నేను వద్దని చెప్పినప్పుడు ఇంకా అవసరం లేదు, ఆపేయండి అన్న మాట కూడా వచ్చిందని అంటారు. యాక్చువల్గా సార్ అది లాల్ బహదూర్ శాస్త్రి గారి కన్నా ముందే నెహ్రూ గారి టైంలో ఫస్ట్ కమిటీ ఫామ్ చేశారు. శాస్త్రి గారి టైంలో కమిటీ వచ్చింది. సౌత్ ఇండియాలో కూడా 3 ప్లాంట్స్ అనుకున్నప్పుడు రెడీగా ఉన్న ప్లాంట్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లాంట్ బాగాలేదు దాని కండిషన్, అది తీసుకోమని కర్ణాటక వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా సెంటిమెంట్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంటే వాళ్ళకి చాలా ప్రాణం. సో ఆయన ప్లాంట్ మూసేయటం మేము తట్టుకోలేకపోతున్నాం, దీన్ని బాగు చేయండి అని చెప్పి దాన్ని సేల్ అండర్లో పెట్టారు. సేలం స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్ కావాలి, స్టెయిన్లెస్ స్టీల్ అసలు మనకి లేనే లేదని చెప్పేసి తమిళనాడులో అక్కడ వాటర్ రిసోర్సెస్ తక్కువ, కావేరి నుంచి తెచ్చుకోవాలి. సో భారీ స్టీల్ ప్లాంట్ వర్కౌట్ కాదు అక్కడని వాళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్కి వాళ్ళు మొగ్గు చూపారు. స్టెయిన్లెస్ స్టీల్ ప్లాంట్ కొత్తది కట్టారు. భద్రావతి స్టీల్ ప్లాంట్ ఉన్నదాన్నే కొంచెం మోడరేట్ చేశారు. RINL దగ్గరికి వచ్చేటప్పటికి విశాఖ ఉక్కు అనేది అక్కడ కిరండోల్ ఉంది, ఇక్కడ గోదావరి వాటర్ ఉంది, తీర ప్రాంతం ఫస్ట్ 1 ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పేసి దీన్ని సూచించిన తర్వాత దీన్ని ఒరిస్సా తీసుకెళ్దాం అనుకున్నారు. అప్పుడు తెన్నేటి విశ్వనాథం గారు అడ్డం పడ్డారు. లేదు ఇది ఇక్కడ అంటే తర్వాత ఉద్యమం అయింది. ఫస్ట్లో 70sలో ఇది ఏదో పక్కకి వెళ్ళిపోతుందనే దాంతో ఉద్యమం జరిగినప్పుడు అది కాల్పులైన తర్వాత బలవంతంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత 7 సంవత్సరాలు ఏమీ జరగని తర్వాత తెన్నేటి విశ్వనాథం గారి పట్టుదల వల్ల అగైన్ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ గవర్నమెంట్ మారింది. అగైన్ గవర్నమెంట్ మారంగానే దీన్ని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కింద మార్చారు. అప్పుడు మార్చినప్పుడు అప్పుడు ఎంప్లాయీస్ మీరు అన్నట్టు మేము సెయిల్ నుంచి విడిపోతామని అలా మేము సెయిల్లో ఉంటామని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు బచ్చాలు ఇవన్నీ కూడా ఎవరిస్తారనేది భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు ఒక సర్క్యులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ ఇచ్చిందండి. ఈ సర్క్యులర్ మీరు చూడొచ్చు. 1982లో ఫిబ్రవరిలో అనౌన్స్ చేస్తే ఏప్రిల్లో సర్క్యులర్ ఇచ్చారు. ఆన్ పార్ విత్ జీతాలు సెయిల్తో ఉంటాయని. మీకు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మాకు మరి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి మాకు ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తెలంగాణ కన్నా 1% PRC ఎక్కువ ఇచ్చి వాళ్ళందరినీ మెప్పించి వాళ్ళతో పనిచేయించారు. లైక్ దట్ అక్కడ కూడా సెయిల్తో సమానంగా ఉంటాయని ఇచ్చారు. ఇది 2020 వరకు అలాగే అమలైంది. 2020 వరకు మాకు ఏది ఇచ్చినా ఫస్ట్ మా డైరెక్టర్ పర్సనల్ కానీ మా స్టీల్ ప్లాంట్ CMD గారు కానీ ఇలాగ మాకు ఎలవెన్స్ పెంచండి అంటే, నైట్ షిఫ్ట్ ఎలవెన్స్ పెంచండి అంటే సెయిల్లో పెరిగిందా ఆ సర్క్యులర్ తీసుకురండి. సెయిల్లో సెయిల్ అట్ పార్ అనేది పెట్టుకొని సెయిల్లో ఏది జరిగితే ఇక్కడ కూడా మనకు అదే జరగాలి అన్నప్పుడు 1000 మంది ఎంప్లాయీస్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో పనిచేయడానికి సంతకం పెట్టారు సార్. సంతకం ఇష్టం లేకపోతే మీరు సెయిల్ కి బిలాయ్ బొకారో ఎక్కడికన్నా తీసుకెళ్తా ఉన్నారు లేదండి అని. కాకపోతే అప్పుడు అందరూ ఇక్కడ లోకల్స్ కదా, డిస్ప్లేస్డ్ పీపుల్ కూడా ఉన్నారు అందులో. ఇప్పుడు ప్రస్తుతం యూనియన్ లీడర్స్ గా కూడా కొంతమంది తర్వాత ఎదిగారు. వాళ్ళందరితో సంతకాలు పెట్టించారు. ఈ సర్క్యులర్ ఇచ్చాకే స్మూత్ సెయిలింగ్ ఆఫ్ RINL వచ్చింది. ఓకే,
కానీ అక్కడ ఎవరు కూడా సార్ నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత మైన్ గురించి నాకేం తెలుస్తుంది, అందులో ప్రాజెక్ట్ అది ఎవరు పట్టించుకోవాలి. ప్లస్ నిరాటంకంగా వచ్చింది 2002 వరకు మాకు మంచి ప్రాఫిట్ మేకింగ్ వేలోనే ఎన్ఎండిసి నుంచి వచ్చింది. ఇంకోటి ఏంటంటే అసలు ఎన్ఎండిసికి ఇంచుమించు మేము 30,000 కోట్లు 2007 నుంచి 20 వరకు 30,000 కోట్లు అదనంగా కట్టాం మేము. వాళ్ళ ప్రాఫిట్ షేర్లో మాదే 25% పైన ఉంటుంది. ఇవాళ రోజున మీరు ఎన్ఎండిసి మీరు హైదరాబాద్ వెళ్తుంటారు కదా ఫ్రీక్వెంట్గా, అది హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తుంటారు. మీరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళండి, స్టార్టింగ్ నుంచి ఎన్ఎండిసి అడ్వర్టైజ్మెంట్స్. ఎంత క్యాష్ రిచ్ కంపెనీ అయింది ఎన్ఎండిసి. అది మా ఆర్ఐఎన్ఎల్ అటన్నిటిలోనూ మా ఆర్ఐఎన్ఎల్ పాత్ర ఉంది. అంటే మీరు ఇచ్చే లాభాలు మాత్రం మొత్తం తీసుకుంటారు, ఎంతైతే అంతా తీసుకుంటారు. బట్ చివరికి వచ్చేసరికి ఏంటంటే మీరు పని చేయరు, మీ దగ్గర నష్టాలు తప్పితే ఏం లేవు, దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అనే మాట వచ్చేస్తుంది. అవగాహన లేని వ్యక్తులు. ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఐరన్ ఓర్ చూపించారు కదా, అది మామూలుగా రోడ్డు పక్కన రాయిలా ఉంటుంది, అందులో Fe2O3గా ఐరన్ ఉంటుంది. ఈ ఐరన్ Fe2O3ని యుగాల నుంచి అందులో ఆ రెండు కలిసి ఉన్నాయి. దాన్ని విడదీసి ఐరన్ కింద మార్చాలంటే దానికి లైమ్ స్టోన్, డోలమైట్, ఈ ఫైన్స్ ఇవన్నీ కలిపి 1000 డిగ్రీల పైన వేడి చేసి ఫస్ట్ సెంటర్నే తయారు చేసి ఆ సెంటర్ని ఈ ఐరన్ ఓర్ని కలిపి బ్లాస్ట్ ఫర్నెస్లో 1600 డిగ్రీలకు వేడి చేసి అందులో ఆ వేడి చేయటానికి కోకు. అంటే ఇక్కడ చిన్నది మన వాళ్ళకి అర్థమయ్యేలా వచ్చిన మాట అంటాను సార్. అంటే ఇప్పుడు 1600 సెంటిగ్రేడ్ దాకా అంటున్నారు కదా, అంటే ఒక అగ్గిపుల్లని అంటించి ఆ నిప్పును పట్టుకుంటే కాల్తి ఎంత ఉంటుంది? మహా అయితే 50 to 70 డిగ్రీస్ ఉంటుంది సార్, అంతే కదా. 50 to 70 ఒక అగ్గిపుల్లది. అలాంటివి 1,00,000, 2,00,000, 10,00,000 కోట్ల అగ్గిపెట్లు తగలబెట్టి అక్కడ నించుంటే ఎలా ఉంటుందో దాన్ని మించి ఉంటుంది అనమాట. జంజీ ఇది రోడ్డు పక్కన రాయి కాదు, ఇది భవిష్యత్తు. కొంచెం చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే ఆందోళన చేసేయండి, ఇది చేసేయండి అంటే ఈ రాళ్ళు పెట్టుకుని కొట్టాలి తప్పితే అనవసరంగా అపోహలు తెచ్చుకోకండి. ప్లీజ్ కంటిన్యూ. సో దాని నుంచి లిక్విడ్ ఐరన్ తీసుకొచ్చి, లిక్విడ్ ఐరన్ అంటే ఇప్పుడు మనం ఈ మంచినీళ్ళు ఎలా ఉంటాయో ఈ మంచినీళ్ళ కన్నా మంచినీళ్ళు లాగానే ఫ్లోలో ఉంటుంది. ఆ లిక్విడ్ ఐరన్ని 2 to 3 కిలోమీటర్స్ తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ స్టీల్ తయారు చేసి ఆ స్టీల్ని మళ్ళీ దిమ్మల కింద పోసి ఆ దిమ్మల్ని బ్లూమ్స్ అంటాం, దాని నుంచి మళ్ళీ రోలింగ్, మళ్ళీ అగైన్ అక్కడ 1100 డిగ్రీస్ టెంపరేచర్ వేడి చేసి హై స్పీడ్లో రోల్ చేసి దానికి స్పెషల్ క్వాలిటీ ఉంటుందండి. మా రీబార్కి స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. చుట్టుపక్కల అవుట్ సైడ్ అంతా కూడా స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇన్సైడ్ బెండ్ చేయడానికి వీలుగా సాఫ్ట్ ఉంటుంది. టెంకోర్ అంటారు. ఫస్ట్ టైం ఇండియాలో సక్సెస్ఫుల్గా టెంకోర్ని ప్రొడ్యూస్ చేస్తాం. అంతకుముందు మీరు ట్విస్టెడ్ బార్స్ ఉండేవి. ఇప్పుడు మీరు ఆ మధ్య స్కూల్ కూలిపోయినాయి, బ్రిడ్జిలు కూలిపోయినాయి, ఓల్డ్ అంటే యాక్చువల్గా స్టీలు మినిమం ఒక స్టీల్తో ఇల్లు కడితే 50 సంవత్సరాలు ఉండాలి. మేము మొన్న మా క్వార్టర్స్ గురించి మేము తీసుకుని ఎన్ని సంవత్సరాలకి టెస్ట్ సర్టిఫికేట్ కావాలని అడిగితే నేషనల్ సివిల్ దీని ప్రకారం 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు లేకుండా ఎన్నిళ్ళు కూలిపోవట్లేదు మన దగ్గర. కారణం ఏంటంటే క్వాలిటీ లేని స్టీల్. ఆ క్వాలిటీ లేని స్టీల్తో పబ్లిక్ బిల్డింగ్స్ కడుతున్నారు. తెలీదు బళ్ళు ఎన్ని స్కూల్స్ కట్టారో తెలియదు, ఎన్ని బ్రిడ్జిలు కట్టారో తెలియదు, కడుతూనే ఉన్నారు. ఇంకా అలాంటి క్వాలిటీ స్టీల్ని దేశానికి మేము దగ్గర 120 మిలియన్ టన్నులు ఇచ్చామండి. 1-2 కాదు. రాత్రింబగళ్ళు మీరు శివరాత్రి రోజు జాగారం చేస్తారు కదా, తర్వాత మీకంటే మీది అలవాటు. జనరల్ పబ్లిక్ శివరాత్రి నాడు జాగారం చేస్తే 2-3 రోజులు పట్టుద్ది ఆ దాని నుంచి బయటికి రావటానికి. శివరాత్రి ఒక రోజు రాత్రి నిద్ర లేకపోతే, అది మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఒక రోజు నిద్ర, ఒక రాత్రి నిద్ర వారం రోజులు పగల నిద్రకు సమానం. అలాంటిది మేము మొత్తం 30 years 35 సర్వీస్ కూడా నైట్ షిఫ్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారండి స్టీల్ ప్లాంట్లో. ఇందులో హెవీ పొల్యూషన్స్ ఉంటా ఉంటాయి ప్లాంట్లో. అఫ్కోర్స్ దాన్ని అన్ని కంట్రోల్ చేస్తూనే ఉంటాము, దానికి కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. బట్ డస్ట్ పొల్యూషన్, కెమికల్ పొల్యూషన్, గ్యాస్ పొల్యూషన్, హీటు, ఇవన్నీ సౌండ్ అన్ని ఇంబాలెన్సెస్. ఒకటి సార్, నేను స్పార్క్ టెస్టింగ్ అని చేస్తా. మీరు 10,000 రాడ్లు అలాంటివి ఇస్తే అందులో ఒక మిక్సప్ ఉంటే నేను పట్టుకుంటా, గ్రైండింగ్ చేస్తా ఫిజికల్గా. నేను హెవీ సౌండ్లో చేస్తా. నాకు ఈ చెవి వినపడదు సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 80% ఈ చెవి నష్టపోయాను నేను. నాకు ఈ లెఫ్ట్ ఐ ప్రాబ్లం ఉంది. మా పోస్ట్ రిటైర్మెంట్ చాలా హారిబుల్గా ఉంటుంది సార్. మోర్ దాన్ 3,000 కేసులు ఉన్నాయండి పోస్ట్ రిటైర్మెంట్ ఫ్యామిలీస్ క్యాన్సర్తో ఇప్పుడు అవుతున్నాయి. మొన్న మా ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడితే, ఏమయ్యా మీరు కొన్ని మందులు ఇవ్వట్లేదండి అంటే, చాలా క్యాన్సర్ కేసులు ఉన్నాయి సార్ మాకు అంటున్నాడు. అంటే ఇదంతా నార్మల్ పబ్లిక్ తెలియదు సార్.
ఇన్ని డిఫికల్టీస్తో ఉంటే ఇంత చేస్తే మాకు మొన్నటి వరకు భర్త గారిని పల్లా గారిని వీళ్ళందరినీ పట్టుకుని మీద హైయర్ పెన్షన్ తెచ్చుకున్నాం. అంటే అది కూడా సగం మందికే వచ్చింది, ఇంకా రావాల్సి ఉంది. మామూలుగా మా పెన్షన్ ఎంతో తెలుసా సార్? 1500 నుంచి 2000 నెలకి. అంతే. రిటైర్ అయిన తర్వాత 2018 వరకు రిటైర్ అయిన వాళ్ళకి వచ్చే పెన్షన్ 2000 లోపు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీబీ కన్నా మాది పెన్షన్ తక్కువ. మేము ఎలాంటి ఎక్సెప్ట్ రిజర్వేషన్స్ ఉన్న ఫ్యామిలీస్ లో రిజర్వేషన్స్ తప్పితే మాకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి దానికి మేము అర్హులం కాదు సార్. మేము కేజీహెచ్కి వెళ్తే మాకు చూడరు సార్, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎంప్లాయ్ ట్యాక్స్ పేర్స్ కదా. అంటే ఏదో చూస్తారు, చూడడానికి అది వైద్యం చేయాలి, బట్ వాళ్ళకి ఇచ్చినట్లు ఫ్రీగా రాదు. అలా అని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే రాదు. మా మాకు ఒక 3 లక్షలు పర్ హెడ్ ఏదో ఉంది రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్, దానిలో లేకపోతే మా హాస్పిటల్ ఫ్రీగా చూపించుకోవాలి. అంత డిఫికల్టీస్ రిటైరీస్ ఫేస్ చేస్తున్నారు. 35 years ఆఫ్ సర్వీసు రౌండ్ ది క్లాక్ ఇచ్చిన 80% ఆఫ్ ది పీపుల్ షిఫ్ట్స్లో ఉంటాం మేము. కనీసం 15 సంవత్సరాలు మినిమం షిఫ్ట్స్లో పనిచేసిన తర్వాతే జనరల్ షిఫ్ట్స్కి వస్తారు కొంతమంది. వెరీ ఫ్యూ కార్పొరేట్ ఆఫీస్లో ఉండేవాళ్ళు, మిగిలిన ఫైనాన్స్ ఇలాంటి వాళ్ళు కూడా నెలలో 10 రోజులు 12 to 16 hours పనిచేస్తారు సార్, వితౌట్ ఎక్స్ట్రా 1 రూపీ. ఎందుకంటే మా పని మేమే చేసుకోవాలి సార్. మొన్న మీరు ఇంకోటి గమనించి ఉంటారు, 29% నుంచి 80%కి వచ్చింది ప్రొడక్షన్ ఆయన చెప్పారు కదా. ఎవరు తీశారు? బయట నుంచి ఎవరిని వచ్చారా? రాలేదు కదా. ఒకటి సార్, మా స్టీల్ ప్లాంట్లో నేను 89లో జాయిన్ అయ్యాను. ఫస్ట్లో ఒక 4-5 years కొంచెం ఆక్తాయిగా యంగ్స్టర్స్ ఉండేవాళ్ళు, కానీ తర్వాత మేము ఓన్ చేసుకున్నట్టు స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లో, జనరల్గా పబ్లిక్ సెక్టర్లో చాలామంది ఓన్ చేసుకుంటారండి. మీకు ఏమి ఏపీఎస్ఆర్టీసీలో కూడా బయటకు వెళ్తే రిటైర్ అయిన తర్వాత కూడా డిపోలు చుట్టూ తిరుగుతుంటారు వాళ్ళు. అంటే అది దే ఓన్ దట్. ఆ ఓన్నెస్ అబ్దుల్ కలాం గారు ఎందుకు పబ్లిక్ సెక్టర్లో ఉండిపోయారు? ఆయనకి బయటకు వెళ్తే 100 కోట్లు సంపాదిస్తాడు ఆయన, బట్ ఆ ఓనింగ్ అనేది పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్కి ఉంటుంది. మీరు చూస్తే ఏ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, నేను మొన్న కొంతమంది మేధావులు మాట్లాడిన ఒక మాటలు కూడా విన్నాను. బిఎస్ఎన్ఎల్ అలా బిఎస్ఎన్ఎల్కి 5G 4G ఇన్ టైం ఇవ్వకపోవటం వల్లే బిఎస్ఎన్ఎల్ పరిస్థితిలో ఉంది. బిఎస్ఎన్ఎల్కి జనరల్గా జీతాలు పెంచండి అని, లేకపోతే ఇంకోటి అని అందరూ చేస్తారు, కానీ మాకు 4G కావాలి, 3G కావాలి, 5G కావాలని ఎంప్లాయీస్ అడిగారు. పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్, ఈవెన్ హెచ్ఏఎల్ వాళ్ళు కావచ్చు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా మా సంస్థల్ని బాగు చేయండి అని మేము అడుగుతాం ఫస్ట్. ప్రైవేట్ సెక్టర్ ఎక్కడన్నా అది ఎక్కడన్నా కనపడుతుందా? ఉంటే బాగుంటే ఉంటారు, లేదంటే కంపెనీ మారిపోతారు. లేదు అంటే వీళ్ళు అడుగుతున్నారు ఇంకోటనో వచ్చింది. ఎందుకు సార్ ఇప్పుడు ఇండిగో అంత ఇదైంది, ఎప్పుడైనా ఇండిగో పైలట్స్ మాకు కానీ వాళ్ళు కానీ ఏమైనా బయటకు వచ్చి ఇది కావాలి మా సంస్థ బాగుండాలని ఎక్కడైనా అడిగిన దాఖలాలు ఉన్నాయా? తెలీదు. నిన్న నేను వచ్చేటప్పుడు ఐ షాక్డ్ ఇన్ ఢిల్లీ. అంటే ఇంత ఒక ప్రైవేట్ సంస్థలో కొలాప్స్ అయ్యే వరకు తెలియదు సార్. కరెక్ట్. ఎయిర్ ఇండియాలో పైలట్స్ చేశారు. మేము రిప్రజెంటేషన్స్ పాస్ట్ 15 years నుంచి 20 years నుంచి మేము రిప్రజెంటేషన్స్ కంటిన్యూస్ గవర్నమెంట్కి ఇస్తున్నాం. నిన్న ఢిల్లీ వెళ్ళి మంత్రి గారికి ప్లాంట్ గురించి ఎక్కువ అడిగాం. మీరు మాకు ఈ విధంగా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కావాలి, ఈ విధంగా కావాలి, యంగ్స్టర్స్ వెళ్ళిపోకుండా మాకు ప్రమోషన్స్ ఇవ్వండి. ఎందుకంటే మేము అవన్నీ అడగని పని లేదు సార్. అబౌట్ టు రిటైర్లో ఫస్ట్ జనరేషన్ అంతా ఉంది. మేము మాకు కావాల్సినవి అడిగి వెళ్ళిపోవచ్చు, కానీ మేము ప్లాంట్ ఉండాలని కోరుకుంటాం సార్. కరెక్ట్. ఈవెన్ మా ప్లాంట్ హుదూద్ టైంలో మా ప్లాంట్ క్లోజ్డ్ అని వచ్చింది సార్ పేపర్స్లో కూడా. ఎందుకంటే మాకు స్ప్లిట్ సెకండ్ పవర్ ఫెయిల్ అయినా కూడా నష్టం చాలా హెవీగా ఉంటుంది. అట్లా మాకు ఓన్ పవర్ ప్లాంట్ ఉంటుంది. అట్లాంటిది more than 3 days 0 పవర్ అండి. క్యాండిల్స్ లోపలికి వెళ్ళి మేము సంతకం పెట్టడానికి కోతులు వెలిగించుకున్నాం. అసలు ఒక 1 hour 1 minute అంటేనే మాకు హెవీ లాస్. అట్లాంటిది more than 3 days. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తిట్టినా కూడా పవర్ ఇచ్చారు. తర్వాత అసలు ఇది రివైవ్ అవ్వదు భయపడితే మేము రివైవ్ చేసుకున్నాం సార్. మాకు సంక్షోభాలు కొత్త కాదు సార్. 1996-97లో బిఎఫ్ఆర్ టైంలో బయటికి తీసుకొచ్చుకున్నాం. కోకో 1 డిబాకిల్ అప్పుడు ప్రెషరైజ్డ్ ఒక రాంగ్ మేనేజ్మెంట్ వల్ల కోకో 1 బ్యాటరీలు దెబ్బతిన్నప్పుడు మేము బయటికి తెచ్చుకున్నాం. తర్వాత హుదూద్ టైంలో బయటికి తెచ్చుకున్నాం. ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది 19 SMS2 టైంలో, అందులోంచి కూడా మేము బయటకు వచ్చాం. అలాగే ఇప్పుడు కూడా మేము బయటికి వస్తాం. ఈవెన్ కరోనా టైంలో కూడా చాలా సార్లు కరోనా టైంలో
అసలు ఎవరికి మొత్తం కంప్లీట్ ఇండియానే లాక్డౌన్ అయిపోయింది అంటే పేపర్లో వచ్చినటువంటి న్యూస్లు కానీ వెబ్ న్యూస్లు ఎక్కడ చూసినా కానీ లాభాల్లో విశాఖ 3 ఫర్నేషన్లు పనిచేస్తున్నాయి, షిఫ్ట్లో పనిచేస్తున్నారు, అత్యధిక స్టీల్ ని ప్రొడక్ట్ చేసింది విశాఖ అని చెప్పి ఇన్ని వార్తలు విన్న అంటే మాలాంటి వాళ్ళకి అంటే ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి చెక్ చేసుకునేటప్పుడు ఎందుకు ఇది ఇంత లాస్ లోకి వెళ్ళిపోతుంది, లేదంటే డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లోకి తీసుకెళ్తున్నారు, లేదంటే ప్రైవేటైజేషన్ అన్నటువంటి ఒక అపోహ చాలా గట్టిగా పెడుతున్నారు, మరి ఇంత దీంట్లో ఉంది కదా అన్నటువంటి అనుమానాలు. అందులోనూ ఇటీవల ఏమైపోయిందంటే ఇందాక మీరు అన్నారు సార్ పియూసీల మీద మీకు ఉండేటువంటి నిబద్ధత అనేది వి డోంట్ హ్యావ్. మా జనరేషన్ కి ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, మీతో మేము కంపేర్ చేయడం కాదు కదా, కనీసం మాట్లాడే అర్హత కూడా మాకు లేదని నేను ఒప్పుకుంటా. ఎందుకనంటే వచ్చింది కదా మాట్లాడేసాం అయిపోయింది, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేశారు ఇంకే ఉంది, జై ఆంధ్ర జై విశాఖ మాది మాకే కావాలి ఇంతే. వెరీ అన్ఫార్చునేట్ వస్తుందంటే జస్ట్ బికాస్ ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటూ ఉంటే ఇఫ్ ఎట్ ఆల్ నేను కనుక ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ అయ్యి ఉంటే మేబీ నా ఎక్స్ప్రెషన్ కానీ నా కైండ్ ఆఫ్ ఏమంటాం యాటిట్యూడ్ కానీ డిఫరెంట్ ఉండేది సార్. ఇప్పుడు ఒక 30 అంటే ఎక్కడైనా ఒక 10% ఉంటారు సార్. ఇప్పుడు ఒక కీలకమైన బిల్లు అయినప్పుడు పార్లమెంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. నేనేమి వాళ్ళందరూ వేరే రకరకాల పనుల్లో ఉంటారు. అట్లనే మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక 10% ఆఫ్ ది పీపుల్ మీరు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్స్లో కూడా ఉంటారు. ఆ 10% ఆఫ్ పీపుల్ని చూపించి మిగిలిన వాళ్ళు ఎవరు పని చేయలేదు అంటే మీరు ఈ మధ్య కాలంలో జరుగుతున్న వీడియోల్లో వస్తున్న వాటికి ఫ్యామిలీస్ కూడా నిద్రపోవట్లేదు సార్. ఎందుకంటే బికాజ్ నేను ఒక అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మా మీద నమ్మకం ఉంటుందండి. వాళ్ళకి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇన్ని కష్టాలు పడుతున్నా 12 hours డ్యూటీలు చేస్తున్నాము, జీతాలు 4.5 నెలల జీతాలు 4 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, మాకు హెచ్ఆర్ఏ లేదు సార్. ఇప్పుడు అమరావతి స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయినప్పుడు 16,000 కోట్లు లాట్ బడ్జెట్తో వచ్చినప్పుడు సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరూ కూడా షిఫ్ట్ అవ్వడానికి 2 హెచ్ఆర్ఏలు ఇచ్చారు. మండే మార్నింగ్ స్పెషల్ ట్రైన్, ఫ్రైడే స్పెషల్ ట్రైన్, అండ్ ఇప్పటికి మళ్ళీ ఇంకో 1 year ఎంత ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ వాళ్ళకి అంటే ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకు అంటే ఎంప్లాయీస్ పనిచేయాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే ఎన్ని డిఫికల్టీస్ ఉన్నా 1వ తారీఖున స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చారు సార్. ఇప్పుడు మీకు 1st తారీఖున జీతం వస్తే ఇంట్లో ఒక 20,000 30,000 మీ అద్దెలు ఇవన్నీ మీరు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీరు కాన్సన్ట్రేషన్ మీ బ్రాడ్కాస్టింగ్ మీద పెడతారు. అట్లా కాకుండా మీకు ఇంటికి క్రెడిట్ కార్డు వస్తాడు, మీరు నాతో కూర్చుంటారు, ఇంటికి ఫోన్ వస్తూ ఉంటుంది, అది ఆ ఫోన్ ఎత్తాలా వద్దా, తర్వాత అయినా ఎక్కడ డబ్బులు సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒక ఎంప్లాయీ నేను ఇక్కడ చదివి సార్ ఇక్కడ ఎవరు కూడా మాకు ఫ్రీగా ఇవ్వలేదు సార్ ఉద్యోగాలు. స్టీల్ ప్లాంట్లో ద బెస్ట్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ నేను నా స్కూల్ ఫస్ట్, నా బ్లాక్ ఫస్ట్, నా మండలం ఫస్ట్. నాకు ఆ టైంలో చదువుకోవడానికి ఇంజనీరింగ్ నేను డిప్లొమాకి వెళ్ళాను. నేను గవర్నమెంట్లో మెరిట్తో చదివి తెచ్చుకున్నాను. నాకు లాగా 100,000. ఇప్పుడు లేటెస్ట్గా 2005లో సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో మాకు అసలు స్టీల్ మేకింగ్ అనేది చాలా లెబోరియస్ జాబ్ సార్. జనరల్గా టాపర్స్ స్టీల్ మేకింగ్ రారు. ఎందుకంటే ఎవరైనా ఏసీ ఫ్యాన్లు ఇవే చూసుకుంటారు కానీ రౌండ్ ది క్లాక్ లోపలికి వెళ్ళి మేము సార్ ఇంటికి వస్తే అప్పుడు మాకు చిన్నపిల్లలు కదా సార్, నా పిల్లల్ని ఎత్తుకోవడానికి వాడి దగ్గర రాడు సార్. అంత మురికి ఉంటుంది నా బట్టల నిండా, స్మెల్ ఉంటుంది, హీటు డస్ట్. నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తే కానీ నా సంవత్సరం నాకు 1.5 year పిల్లగాని నేను ఎత్తుకోవడానికి. అలాగా ఇలాంటి కండిషన్లో జనరల్గా ఐఐటిఎన్స్ ఎన్ఐటిఎన్స్ వచ్చేవాళ్ళు కాదు సార్. బట్ 2005 తర్వాత ట్రెండ్ మారి, ఎందుకంటే ఐటీ కంపెనీల్లో బోల్డన్ని అప్ అండ్ డౌన్స్, ఈ టెన్షన్స్ ఇవన్నీ ఎందుకు, మనం వర్క్ చేద్దాం, లెట్స్ హ్యావ్ ఏ ఛాలెంజ్ అని చెప్పేసి hundreds of people జాయిన్ అయ్యారు సార్. కరెక్ట్. నెక్స్ట్ విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ, ఇట్ ఇన్వైట్స్ ఆల్. అందువల్ల అక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారు సార్, బికాస్ ఆఫ్ ది ఫ్లక్చుయేషన్స్. ఇవన్నీ కన్నా దిస్ కైండ్ ఆఫ్ ప్రాపగాండా ఏదైతే పనిచేయరు అంటున్నారో ఆ ప్రాపగాండాకి ఒక లెవెల్ లేకుండా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడి, నేను నిన్నగాక మనం చూస్తాను పబ్లిక్ సెక్టర్ గురించి చాలా పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వేవర్స్ తీయండి, గవర్నమెంట్ ఎనీ పబ్లిక్ సెక్టర్కి ఒక్క వేవర్ చూపించండి. ఆవిడ ఎస్బీఐ చైర్మన్ హిమ్సెల్ఫ్ షీ టోల్డ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పబ్లిక్ సెక్టర్ ఇస్ బ్యాంక్రప్ట్ అని. నెక్స్ట్ మాకేమి ఎవరు ప్రజల ట్యాక్సులతో మేము రాలేదు సార్, మేమే ట్యాక్సులు కడుతున్నాం. లాస్ట్ ఇయర్ నేను 60,000 నాకు ఇంకా జీతం రావాలి 2.5 నెలలు, లాస్ట్ ఇయర్ది 220%. నా ట్యాక్స్ ఆల్రెడీ పెయిడ్. జీతం రాకుండా మీరు ట్యాక్స్ పెట్టేశారు.
ట్యాక్స్ కట్టే నా జీతం నాకు పే స్లిప్ వస్తుంది సార్. అంటే మీకు జీతం ఇవ్వకపోయినా పర్లేదు, బట్ మీ ట్యాక్స్ మాత్రం అందులో గవర్నమెంట్ కట్టేయాలి. 50% ఇచ్చారు సెప్టెంబర్లో శాలరీ, బట్ దే పేడ్ 100% ట్యాక్స్. దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ లా. యూ డెలివర్డ్ 100% వర్క్. ఐ డెలివర్డ్ 100% వర్క్. మీకు అది కూడా సార్, మేము వర్క్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది మా దగ్గర స్టీల్ సంబంధించి టన్స్ పర్ మ్యాన్ ఇయర్ ఉంటుంది. వి డెలివర్డ్ 785 టన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పర్ మ్యాన్ ఇయర్. ఫస్ట్ మా ప్లాంట్ పెట్టినప్పుడు 232 టన్స్ పర్ మ్యాన్ ఇయర్. అది ఎప్పుడో దాటేస్తాం. మీకు బ్రహ్మాండంగా లాభాలు ఉంది, సెయిల్ లాభాలు ఉంది అంటున్నారు కదా. సెయిల్ యావరేజ్ 625, మా యావరేజ్ 785. సెయిల్ నుంచి విడగొట్టేసి అవన్నీ పక్కన పెట్టేయండి. ఇవి మాట్లాడాలి సార్, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఎలా ఇంజెక్ట్ చేశారంటే, ఇన్ఫాక్ట్ ఐఎమ్ రియలీ సారీ, మీరు నాకు చూపించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఇన్ఫాక్ట్ మనం అంతకుముందు మాట్లాడుకున్నటువంటి విషయాల్లో ఈ న్యూస్ పేపర్లు లేదంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సబార్డినేట్ ఆఫీసర్స్ వరకు ఎవరు మాట్లాడినా ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలు కనుక పబ్లిక్ చూస్తే నిజంగానే షాక్ అవుతారు, ఎందుకంటే చాలా మందికి మీరు చెప్పే విషయాలు ఎవరికి తెలియదు. ఖాళీ లేదని కాదు సార్, అంటే వాళ్ళ ఉన్న ప్రయారిటీస్ వేరు సార్. మీరు జంజీ అన్నారు కదా, దేర్ ప్రయారిటీస్ డిఫరెంట్. ఈవెన్ నాట్ ఓన్లీ జంజీ సార్, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎలా అయిపోయింది అంటే ద ఓవర్ యాక్సెసిబిలిటీ ఫర్ ద మీడియా, వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్, దానికి చిలవల పలవలుగా నాకు తెలిసింది ఇంతే, నాకు అర్థమైంది ఇంతే అనే దాంట్లో ఒకటి పెట్టామా, ఒక సెన్సేషనలిజం అన్నట్టు పెట్టామా, వాట్ ఈస్ ద రియాలిటీ అనేది అనవసరం. ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా ఏంటంటే అంతెందుకు సార్, విశాఖపట్నంలోనే కొంతమంది ఉన్నారు, నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏంటి విశాఖ ప్రైవేటీకరణ ఇదంతా అయిపోతుందంటే రేపొద్దున ఉద్యమానికి వెళ్తున్నాం. ఎందుకు అవుతుంది నో ఐడియా, రేపు ఉద్యమానికి వెళ్తున్నాం. ఒక కైండ్ ఆఫ్ వాళ్ళు ఉద్యమం అంటున్నారు, ఇంకొక కైండ్ ఆఫ్ పంచేరు అమ్మేయటమే. ఇక్కడ ఒకటి జరుగుతుంది సార్. నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, నేను మధ్యాహ్నం పడుకునేసి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఏదో అర్జెంటుగా షాప్కి వెళ్ళి ఏదో తేవాలి, గాజువాకి వెళ్ళాలంటారు. నేను వెళ్తాను, బయట నుంచి ఏమనుకుంటా, అరే స్టీల్ ప్లాంట్లో చేస్తున్నాడు, ఇది డ్యూటీ టైంలో నేను బయట ఉన్నాను అనుకుంటాను. అలా అని చెప్పేసి అలా తిరగని వాళ్ళు లేరని కాదు, వెరీ ఫ్యూ ఉంటారు. బట్ కంపెనీ అవసరాల నిమిత్తం కూడా వెళ్తుంటాం సార్. కరెక్ట్. నెక్స్ట్ మిగిలిన స్టీల్ ప్లాంట్స్ లాగా ఓన్లీ రిమోట్ ఏరియాలో లేదు ఇది. ఇది మేము పెట్టేటప్పటికే స్టీల్ ప్లాంట్ నేను జాయిన్ అయ్యేటప్పటికి ఇట్ ఈస్ ద మున్సిపల్ కార్పొరేషన్. ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఫస్ట్ కార్పొరేషన్ ఆంధ్రాలో, విజయవాడ కన్నా ముందు కార్పొరేషన్ విశాఖపట్నం ఫస్ట్ కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ అప్పటికే నేను జాయిన్ అయ్యేటప్పటికి 8 ఏళ్ళు ఏమైపోయింది ఇది కార్పొరేషన్ ఫామ్ అయ్యి. జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ సిటీ. కరెక్ట్. జగదాంబ సెంటర్ నుంచి మాకు 30 మినిట్స్ డ్రైవ్. అంత పక్కన ఉన్నప్పుడు డెఫినెట్గా పబ్లిక్తో ఎక్కువ డీలింగ్స్ ఉంటాయి. నేను ఈ బీ షిఫ్ట్ చేసి మార్నింగ్ మధ్యాహ్నం డ్యూటీ ఉన్నప్పుడు మార్నింగ్ వెళ్ళి అక్కడ భోజనం చేసి మళ్ళీ డ్యూటీకి వస్తా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, దూరం నుంచి నన్ను చూస్తున్నాడు డ్యూటీలో. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది సార్. ఆ జనరల్గా సంపద సృష్టి అంటారు కదా, స్టీల్ ప్లాంట్ ఎంత సంపదను సృష్టించిందంటే, నేను ఐ విల్ సే ఇన్ఫినిటీ సంపద సృష్టి. అంటే నాకు వచ్చే జీతం నేను అక్కడ ట్యాక్స్ కట్టి మళ్ళీ అగైన్ నాకు ₹1,00,000 జీతం వస్తే 80,000 అక్కడే ఖర్చు పెడతా. అందులో మళ్ళీ 40,000 50,000 ట్యాక్స్ల కింద వెళ్ళుద్ది. అది పెట్రోల్ ట్యాక్స్ కావచ్చు, హోటల్ ట్యాక్స్ కావచ్చు, జనరల్ స్టోర్స్ కావచ్చు, బార్ కావచ్చు, ఏది ఖర్చు పెట్టినా దాని మీద ట్యాక్స్ వెళ్తుంది కదా. అవన్నీ పక్కన పెడితే అక్కడ మేము ఉండటం వల్ల స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఒక పబ్లిక్ సెక్టర్ అంటతో అక్కడ ఇల్లు కట్టుకుంటాడు సార్. అటాచ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే పబ్లిక్ సెక్టర్కి, మీరు ఎనీ పబ్లిక్ సెక్టర్, ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, ఇప్పుడు ఐటీ సిటీ సార్. 1995 వరకు ఏంటి సార్ ఇది పబ్లిక్ సెక్టర్ సిటీ. 30+ పబ్లిక్ సెక్టర్స్ డెవలప్డ్ హైదరాబాద్. మీరు పటాన్ చెరువు దగ్గర నుంచి తీసుకుంటే బిహెచ్ఎల్, ఇప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అక్కడ నుంచి తీసుకుంటే అటు సైడ్ డిఫెన్స్ ఏరియా మొత్తం ఈసీఐఎల్, ఓవరాల్గా హెచ్ఎంటి, ప్రాగా, ఎన్ని పబ్లిక్ సెక్టర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఆ పబ్లిక్ సెక్టర్స్ ఎంప్లాయీస్ అందరూ ఎక్కడ కట్టుకున్నారు సార్ వీళ్ళు? ది సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మీరు ఎటు వెళ్ళినా కూడా ఒక పబ్లిక్ సెక్టర్ కాలనీ కనబడుతుంది. ఈసీఎల్ కాలనీ, ఆల్విన్ కాలనీ, హెచ్ఎంటి కాలనీ, హెచ్ఎంటి హిల్స్, హెచ్ఎంటి శాతవాహన, బిహెచ్ఎల్ వాళ్ళు ఆ చుట్టుపక్కల అంతా కూడా అన్ని ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్స్ డెవలప్ చేసినాయి సార్. అలాగే స్టీల్ ప్లాంట్ ఎదురుగా కూడా డెవలప్ అయింది. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు మా ప్లాంట్ ప్రెమిస్ పక్కనే 2002లో 4 లక్షలు పెట్టి ఇల్లు కొన్నారు. మొన్న చేయించారు ఇల్లు రిజిస్ట్రేషన్. 88 లక్షలు గవర్నమెంట్కి, యాజ్ పర్ గవర్నమెంట్ అది. దానికి కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజులే lakhsలో ఉంది సార్.
అపార్ట్మెంట్ 3 చేతులు మారితే 3 సార్లు 5 లక్షలు వస్తుంది కదా. అవును. దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ గాజువాక, సబ్బవరం, లంకెలపాలెం రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి వచ్చిన రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి ఎంత వచ్చింది సార్? సో ఇదంతా సంపద సృష్టి సార్. నాకు చంద్రబాబు నాయుడు గారులో నేను 2 నచ్చుతాయి సార్. ఒకటి సంక్షోభంలో అవకాశాలు ఎత్తుక్కోవాలంటారు, 2 సంపద సృష్టి. పంచటం కాదు, మనం సృష్టించాలంటారు. స్టీల్ ప్లాంట్ ఆ 2 చేసింది సార్. సో ఈ పాయింట్ తోటి ఈ ఎపిసోడ్ ని పర్టికులర్, ఎందుకంటే అసలు ఏంటి అనేది ఒక లేయర్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. ఈ పర్టికులర్ పాయింట్ తో నేను దీన్ని కంక్లూడ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడుతూ ఒక విలేకరి మీద, ఎంప్లాయీస్ మీద కాదు, విలేకరి మీద కాస్త విసుగు ప్రదర్శిస్తూ ఆయన కోపంగా మాట అన్నారు అని చెప్పి దాని మీద చాలా చిలవలు పలవలుగా ప్రతిసారి ఏంటి ప్రైవేటీకరణ చెయ్యట్లేదని ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి నేను మైక్ పెట్టుకుని చెప్పుకోవాలా, 11,400 కోట్లు మొన్న వచ్చింది, ఎందుకు వచ్చింది అది, నేను దాని మీద చిత్తశుద్ధితోనే ఉన్నాను కదా, నువ్వు ఇంట్లో కూర్చుని పని చేయకుండా ఇంట్లో కూర్చుంటానంటే జీతాలు తెచ్చి ఇవ్వాలా, ఎవడన్నా ఇస్తాడా, ఈ 3 మాటలే మీడియాలో సమాజంలో బాగా హైలైట్ అయ్యాయి. యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్, అంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటి, అందులో నిజంగానే తప్పు ఉందా, లేదంటే ఆయనకి వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ రాంగా? దీంతో ఈ పర్టికులర్ ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం. అండ్ డెఫినెట్ గా నెక్స్ట్ విల్ గోయింగ్ టు ఫేస్ ద వార్. సార్ ఇక్కడ సార్ నేను గతంలో కూడా రమేష్ గారితో కూడా చెప్పినప్పుడు చెప్పాను, ఆ వెన్యూ వేరు, అక్కడ జరుగుతుంది వేరు. అక్కడ మరి విశాఖపట్నం రాగానే నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏ అధికారంలో ఉన్న ఏ నాయకులు వచ్చినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అడగటం అనేది కామన్. ఏం జరుగుతుంది అని. ఇక్కడ ఒకటి సార్, అంటే డెమోక్రసీలో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, అట్ ది సేమ్ టైం సింపుల్ థింగ్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. విశాఖ ఉక్కు గురించి దీపం 2021 జనవరిలో ఇచ్చినప్పుడు, ఆ టైం మీరు గుర్తుపెట్టుకోండి సార్, 2021 జనవరి. ఓకే, ఆ టైంలో ఏం చేస్తున్నారు సార్ మీరు? కోవిడ్లో ఐ థింక్ యువర్ అవే ఫ్రమ్ యువర్ హోమ్, ఎక్కడో లాక్ అయి ఉండొచ్చు. ఓకే, 21 ఏప్రిల్లో 21 జనవరిలో స్టిల్ మొత్తం ఎంటైర్ పబ్లిక్ సెక్టర్స్ అన్నిటినీ కూడా 2గా విభజించారు, స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్ అని. ఆ స్ట్రాటజిక్లో కొన్ని పెట్టారు, అటామిక్ డిఫెన్స్, స్పేస్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషను, కోల్, మినరల్స్, ఫైనాన్స్, ఇలాంటివన్నీ స్ట్రాటజిక్ అన్నారు. ఆ స్ట్రాటజిక్లో గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక పబ్లిక్ సెక్టర్, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తీసుకుంది, బీపీసీఎల్ అండ్ ఓఎన్జీసీ, అట్లానే బిహెచ్పిలో మెర్జ్ చేశారు, షిప్ యార్డ్ని డిఫెన్స్లో తీసుకున్నారు, ఆ విధంగా డీసీఐని పోర్ట్లో మెర్జ్ చేశారు. సో ఇవి స్ట్రాటజిక్ సెక్టర్స్లో అలా ఇన్వెస్ట్ చేయొచ్చు, డిజైన్వెస్ట్ అది కాకుండా షేర్లు అమ్మొచ్చు, ఇట్లా 4-5 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. బట్ నాన్ స్ట్రాటజిక్ అనేటప్పటికీ అమ్మేయాలి లేకపోతే క్లోజ్ చేయాలి. గవర్నమెంట్ పని బిజినెస్ చేయటం కాదు, ఇది అమ్మేయాలి లేకపోతే క్లోజ్ చేయాలి, నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్ అన్నారు. అయితే ఈ అమ్మటం అనేది అంత ఫేజ్ మేనర్లో అవుతుంది, ఒకేసారి అమ్మటానికి అవ్వదు కూడా. అందులో అమ్మటానికి వీలుగా ఉన్న విశాఖ ఉక్కుని పెట్టారు. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది అది ప్రైవేట్ రంగంలో ఉన్న కార్పొరేట్ స్టీల్ ప్లాంట్స్కి ఇది ఒక హాట్ కేక్ ఫర్ మెనీ రీజన్స్. ఓకే, ద బెస్ట్ లొకేషన్, బెస్ట్ కనెక్టివిటీ, ల్యాండ్ బ్యాంక్, తర్వాత ఎక్సలెంట్ మ్యాన్ పవర్. దానికి ఓన్లీ ఫైనాన్స్, వర్కింగ్ క్యాపిటల్ కనుక ఇన్వెస్ట్ చేస్తే అది బంగారు బాతు. ఇక్కడ మాకున్న లిమిటేషన్స్లో వర్కింగ్ క్యాపిటల్ ఎన్హాన్స్మెంట్ చేయడానికి ఇది ఒక ఫిక్స్డ్ బోర్డ్ అయిపోయి, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే దానికి బోల్డ్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. మీరు జస్ట్ లైక్ దట్ కొనలేము. ఏ వస్తువు కొనాలన్నా దానికి పైనుంచి అప్రూవల్స్ రావాలి. మాకున్న ల్యాండ్ ఎవరికన్నా ఇవ్వడానికి కూడా అది మా పేరు మీద లేదు. సో మెనీ లిమిటేషన్స్లో మేము పని చేసుకుంటూ వస్తున్నాం. ప్రైవేట్కి వెళ్తే ఆడు ఈజీగా దీన్ని ఫ్లరిష్ చేస్తాడు. ఎక్కడో అడవుల్లో పెట్టి ఎలాంటి కనెక్టివిటీ లేని దగ్గరే పెట్టి 18 మిలియన్ టన్ వరకు ప్లాంట్కి తీసుకెళ్లిన ప్రైవేట్ సెక్టరు అన్నీ ఉన్న దగ్గర 24 అవర్స్లో ఎన్ని ఏరియాకి పవర్ వాటర్ తీసుకెళ్ళగలిగిన ప్రొటెక్టెడ్ ల్యాండ్ ఉన్న దగ్గర మీకు మంచి మ్యాన్ పవర్ దొరికే ఏరియాలో మీరు యూ కెన్ డూ వండర్స్. అందుకని ప్రైవేట్ దాన్ని అమ్మటానికి ఈజీగా ఉంటుంది కదా సార్. మీకు 100 గజాల సైట్ని ఈజీగా అమ్మగలరు. మీకు ఒక 5,000 గజాల సైట్ ఉందంటే దాన్ని పార్టీలు తక్కువ ఉంటారు. కరెక్ట్. లైక్ వైజ్ దీన్ని అమ్మటానికి ఈజీగా ఉంది, అందుకని దాన్ని పెట్టారు సార్. ఆ టైంలో ఎందుకు పెట్టారంటే
మేబీ ఆ టైంలో గవర్నమెంట్ డబ్బులు ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు అనే దృష్టితో పెట్టి ఉండొచ్చు. కానీ మేమేమంటామంటే దాన్ని రివ్యూ చేయండి అంటాం. ఇప్పుడు దానికి దీపం వాళ్ళు ఇచ్చిన రిప్లై కూడా స్టీల్ నాన్ స్ట్రాటజిక్లో ఉంది అని సింపుల్ 1 లైన్లో పెట్టారు. కరెక్ట్. మేము అందరు ఎంపీలకి అదే రాస్తాం, సార్ దీన్ని రివ్యూ చేయండి. ఎందుకు మన జిఎస్టీని ఎవ్రీ 3 monthsకు 6 monthsకు రివ్యూ చేస్తున్నారు కదా. వెన్ దెర్ ఈజ్ ఏ పాలసీ, రికార్డ్స్ అనేవి బీట్ చేయడానికి ఉంటాయి, పాలసీస్ అనేవి టైం టు టైం రివ్యూ చేయాలి. సో అసలు ఈ దీపంలో పెట్టినప్పుడు స్ట్రాటజిక్ అండ్ నాన్ స్ట్రాటజిక్ అన్నప్పుడు పెట్టాల్సినటువంటి అవసరమే లేని స్టీల్ ప్లాంట్ ని కేవలం అంటే మేబీ ఆర్ మే నాట్ బి అంటే పెట్టాల్సిన అవసరం అంటే అప్పుడున్న ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్లో దీపం ఉంది సార్, ఫైనాన్స్ మినిస్ట్రీ అండర్లో డిపిఏ ఉంది సార్, గతంలో హెవీ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ అండర్లో ఉండేది. సో వాళ్ళు ఏంటంటే దీన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ది ఫినాన్షియల్ క్రైసిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఫేసింగ్ అనే దగ్గర ఇదొకటి నగరనా స్టీల్ ప్లాంట్ 2 అమ్మటానికి ఈజీగా ఉంటాయి. అందువల్ల ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ దీపం పెట్టిన తర్వాత 1997లో దానికి అరుణ్ శౌరి గారిని కూడా ఒక మినిస్టర్ని కూడా పెట్టారు ఆ టైంలో, 97-98 ఆ టైంలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 2 సార్లు 3 సార్లు ఇవన్నీ నేను చెప్పేది మీరు చెప్పినట్టు జంజీకి నేను చెప్పేది ఇవన్నీ కూడా గూగుల్లో ఉంటాయి. దీపము ఏ సంవత్సరం ఎంత ఇచ్చింది అనేది చూసుకుంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మాత్రమే టార్గెట్ రీచ్ అయింది సార్. మీరు బడ్జెట్ చూస్తే ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 1,00,000 కోట్లు 80,000 కోట్లు అటు పెట్టుకుంటారు, కానీ ఓన్లీ 2 to 3 years మాత్రమే రీచ్ అయింది. రీచ్ అవ్వాలి అంటే అమ్మే రకంగా పబ్లిక్ సెక్టర్ ఉండాలి. అమ్మే రకంగా పబ్లిక్ సెక్టర్ RNL ఉంది కాబట్టి దాన్ని పెట్టారు ఆ టైంలో. మీకు ప్రాఫిట్ లాస్ అసలు ఇక్కడ ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే సార్, స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు? నష్టాలు భరించాలా, ట్యాక్స్లు కావాలా, అంటే మేము ట్యాక్స్ పేయర్స్ మనీతో ఎట్లా రన్ చేస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసలు స్టీల్ ప్లాంట్ని 21-22 చూడండి సార్, అక్కడ ప్రాఫిట్ ఉందా, ఎంత ఉంది? 263 అది క్యూములేటివ్ ప్రాఫిట్. దాని పక్కన చూసుకుంటే దాదాపు 942 కోట్లు ప్రాఫిట్ లో ఉంది. 21-22లో 942 కోట్లు ప్రాఫిట్ స్తంభించిపోయిన కరోనా టైంలో. ఆ టైంలో అంత ప్రాఫిట్ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా డిస్ఇన్వెస్ట్మెంట్కి అంటే ఆ టైంలో పాలసీ అమ్మకపోతే ఎకానమీ కొలాప్స్ వద్దని భయపడి ఉండొచ్చు ఆ రోజున ఫైనాన్స్ మినిస్ట్రీలో ఉన్న ఆఫీసర్స్. కాకపోతే తర్వాత ఏమైంది, గవర్నమెంట్స్ మారినాయి. ఇప్పుడు ఇది డీటెయిల్ గా అర్థం అవ్వాలంటే పాయింట్ టు పాయింట్ వాళ్ళకి చెప్పాలి సార్. సో మనకి ఇందాక మీరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి పాయింట్ దగ్గర దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఒక యుద్ధం చేసేటప్పుడు రాజులు మంత్రులు డైరెక్ట్ గా యుద్ధంలోకి వెళ్ళరు, వాళ్ళు పైన కూర్చుంటారు, పైన కూర్చుని యుద్ధ తంత్రాలు రచిస్తారు. కానీ కింద ఉండి మరణించేదైనా గెలుపు తెచ్చేదైనా ఆ తంత్రాలను యూజ్ చేసి సైనికులు సైన్యాధిపతులు వీళ్ళు మాత్రమే. సో RINL రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే మనం చెప్పుకునేటువంటి దాని ప్రకారం చూస్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కాదా ఇంకోటి అనుకుంటే ఆంధ్ర స్టీల్స్ అని పెట్టుకుందండి అప్పటి నుంచి పేరు, మన విశాఖ ఉక్కు. దీనికి చైర్మన్ కావచ్చు లేదంటే మినిస్ట్రీ కావచ్చు ఎక్కడో ఢిల్లీలో కూర్చుంటారు, పేపర్ల మీద ఈ రకమైనటువంటివి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం కొలిమిలో కాలిపోతూ 35 ఏళ్లుగా 45 ఏళ్లుగా పనిచేస్తూ రాష్ట్రంలో ది గ్రేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కింద విశాఖని నిలిపింది కార్మికులు మాత్రమే, అది ఏ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే. బట్ వాళ్ళ శ్రమను గుర్తించకుండా దీన్ని దీపంలో పడేస్తాం, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, లేదు అంటే ల్యాండ్ స్కేల్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని అమ్మేస్తాం, అదాని కనబడింది, పోస్కోవాడ్ కనబడింది, అది ఇది అని చెప్పి ఎవరు రాలేరు కూడా. ఎందుకంటే కాపాడుకోవడానికి అప్పటి నుంచి తెన్నేటి విశ్వనాథం గారు, ఆ తర్వాత వాళ్ళ వారసులుగా మనం అందరం కూడా ఉన్నాం. సో అపోహలు అనేవి వస్తున్నాయి కాబట్టి దీని మీద రేపు ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటి, అలాగే దీనికి మించినటువంటి పెద్దవి భారీ ఉక్కు కర్మాగారాలు ఏవైతే భారతదేశంలో ఉన్నాయో వాటికి సంబంధించి కంపారిటివ్ స్టేట్మెంట్స్, అలాగే కుట్రలు చేసినటువంటి వాళ్ళు, కుట్రలు చెయ్యాలి అని దీని మీదకి వస్తున్నటువంటి వాళ్ళు, వీటన్నిటి వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.